నమస్కారం దిలీప్ గారు. నమస్కారం అండి. దేశవ్యాప్తంగా మోడీ గారు హవా 400 పైచిలకు సీట్లు సాధించడం లక్ష్యం అంటున్నారు. సాధ్యమవుతుందా? ఈస్ బార్ 400 పార్. నరేంద్ర మోడీ గారు ఏదైతే టార్గెట్ ఇచ్చారో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి అదే దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడుతున్నాడు. దాంట్లో ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. నా దాకా కూడా ప్రతి కార్యకర్త ఇదే మా లక్ష్యం. 400 ఈసారి ఖచ్చితంగా దాటుతాయని మాత్రం నేను మీకు చెప్పగలను. ఎందుకంటే మిత్రపక్షాలతో పాటు కలిసి ఉన్న ఈ ఫిగర్ని మేము చేరుకుంటానికే కష్టపడతాం. మీరు అదే కష్టం ఇవాళ ఇక్కడ మీరు చూసినట్టయితే 25కి 25 పార్లమెంట్లు కూడా మా ముగ్గురు పార్టీలు కలిసి మేము ఖచ్చితంగా గెలుస్తాం. అది గిఫ్ట్గా నరేంద్ర మోడీకి మేమందరం ఇవ్వాలనేది మా లక్ష్యం. కేంద్రం దేశం సంబంధించి సంపద, అట్లాగే సంక్షేమం, అభివృద్ధి 3 అంశాల్లో మోడీ గారి పాలన ఎట్లా ఉందంటారు? మీరు సంక్షేమ పథకాలు మీరు గమనించినట్టయితే పిఎం ఆవాస్ యోజన దగ్గర తీసుకుని హెల్త్ కార్డ్సే కానీ లేకపోతే ఇళ్ళు, స్వచ్ఛ భారత్లో ఏ విధంగా అయితే దేశం అంతా ఒక డ్రైవ్ తీసుకొచ్చారో అది టాయిలెట్స్ రూపంలోనే కానీ లేకపోతే క్లీన్లీనెస్ రూపంలోనే కానీ, అట్లానే మీరు పిఎం కిసాన్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఈ విధంగా మీరు పథకాలు చూసినట్టయితే ఆల్మోస్ట్ 160 పథకాలు ఇవాళ ఆయన అమలుపరచడం జరుగుతుంది. దాని లబ్ధిదారులు కూడా కొన్ని కోట్ల మంది, ప్రతి దానికి కూడా కొన్ని కోట్ల మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళు ఇవాళ 4 కోట్ల మందికి ఇళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది భారతదేశంలో. హెల్త్ కార్డ్స్ మీరు గమనించినట్టయితే 9 కోట్ల హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదే గ్యాస్ కనెక్షన్స్ మీరు చూసినట్టయితే 11 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఫ్రీగా ఇవ్వటం ఇవాళ భారతదేశం అంతా మనం గమనిస్తున్నాం. ఈ విధంగా చూస్తే మీరు ఇటువంటి పథకాలు ఏనాడు కూడా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇవ్వటం మనం ఏనాడు చూడలేదు. ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మనం గత 70 ఏళ్ళకి పోల్చుకుంటే ఎక్కడా కూడా కంపారిజన్ లేదు. అయితే ఇవాళ అది ఒక పక్కన మీరు గమనించినట్టయితే ఇంకో పక్కన మన డెవలప్మెంట్ కూడా మీరు చూసినట్టయితే కొత్త పార్లమెంటే కానివ్వండి, లేకపోతే ఇవాళ మనం సిఏఏ కానివ్వండి, జిఎస్టీఏ కానివ్వండి, అట్లానే మీరు ఆర్టికల్ 370 రద్దు చేయటమే కానివ్వండి, ఈ విధంగా రామ్ మందిరం 500 ఏళ్ళ నుంచి బాధపడుతున్న మన అదేనా రేపొద్దున మీ ఓట్లకు సంబంధించి పెద్ద ప్రచారస్తాం అది ఒక్కటే అని అనటానికి వీల్లేదు. అందుకే నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను మీకు. అది ఒక ముఖ్య అంశం కూడా ఇవాళ చూడాల్సిన ఆలోచన ఉంది. ఎందుకంటే రామ్ మందిరం ఖచ్చితంగా మేము అందరికీ అక్షంతుల పంపిణీ రూపంలో కానీ లేకపోతే వాళ్ళని ఆ రోజు వేవ్ అనేది తీసుకుని దీపాలు ఇంట్లో వెలిగించుకుని మనం రాముడు అక్కడ ఏదైతే ప్రాణ ప్రతిష్ఠను కూడా మీరు అందరూ టీవీలో చూడాలని చెప్పి మేము ఏదైతే అందరి దగ్గరికి వెళ్ళి ఇళ్ళకి అక్షంతులు పంపిణీ చేసి అడుగుతుంటే అసలు మాకు ఆరతులు ఇచ్చి ఎంతోమంది వృద్ధురాళ్ళు కూడా దగ్గరకు వచ్చి మా కాళ్ళు పట్టుకుంటానికి కూడా చూసి ఎంతో సంతోషంగా వాళ్ళే ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటే అందరూ మనసులు కదిలించే విధంగా ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేసిన గొప్ప ఒక విజయాలు మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా కనిపించారు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలనేది వారికి చాలా క్లారిటీలో ఉన్నారు. అందుకని ఈ డెవలప్మెంట్ ఒక విధంగా ఉంటే భారతదేశంలో ఆయన ఏ విధంగా ఒక టాల్ లీడర్ ఒట్టి దేశంలోనే కాకుండా భూగోళంలో కూడా ఇవాళ మీరు మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా నరేంద్ర మోడీ గారు ఎదగటం మనందరం గమనిస్తాం. ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారే ఈ భారతదేశానికి రాబోయే నెక్స్ట్ 5 ఏళ్లలో కూడా ఆయనే ఉండి ఇంకా ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు ఆయన తీసుకుంటారని కూడా మీ అందరికీ నేను చెప్తాను. దేశ భూభాగ సంరక్షణలో భాగంగా బీజేపీ ఎట్లా వ్యవహరించింది? కాంగ్రెస్తో పోలిస్తే మీరు ఎట్లా పోల్చుకుంటారు? మీ పరిరక్షణ కావచ్చు, రక్షణ, దేశ పౌరుని రక్షణకు సంబంధించి, అలాగే సిఏఏ ద్వారా మహమ్మదీయులకి, ముస్లిమ్స్కి అని వ్యతిరేకమే ఈ బిల్లు. ఇది సిఏఏ అసలు మహమ్మదీయులకు కానీ లేకపోతే ఇక్కడ హిందువులు తప్ప మిగతా వాళ్ళు ఉండకూడదు అనే అంశానికి అటువంటి బిల్లు కాదని చెప్పి కూడా ఎంతోమంది ఇంటలెక్చువల్స్ కూడా దాని మీద విశ్లేషణ చేశారు. అది మన భారతీయ సిటిజన్షిప్ ఏదైతే ఉందో భారతీయుల్ని వాళ్ళని సంరక్షిస్తానికే కానీ ఇక్కడ భారతీయులు ఎవరు వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ భారతీయత సిటిజన్షిప్ కోసం వచ్చారా, లేకపోతే ఒట్టి తలదాచుకుంటానికే వచ్చారా, లేకపోతే మన ఎనిమీసో కూడా మనకు తెలియాలి. మన ఇళ్లలోనే ఎవడో బయటవాడు జోరబడితే మనమే వాడిని బయటకు కొడతాం.
అటువంటిప్పుడు మన భారతదేశంలో మన సురక్షితంగా ఉన్న బార్డర్స్ని మనం ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి మన భారతదేశ బార్డర్ని మనం సురక్షితం పరుచుకోవడానికి మనం కష్టపడతాం. అట్లానే మీరు చూసినట్టయితే మిలిటరీ కోసం అని మనం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతామో ప్రతి ఏడాది బడ్జెట్లో మీరు చూస్తూ ఉన్నారు. అది సురక్షితంగా ఉంచకుండా వాళ్ళు జోరపడుతుంటే వాళ్ళకే మీరు సిటిజన్షిప్ ఇచ్చేసేటట్టయితే వచ్చిన మన భారతదేశ సంపద కానీ మన భారతదేశంలో ఉండే ఒక ఫెసిలిటీస్ కానీ సరిపడవని కూడా మనందరికీ తెలుసు. మీరు చూసినట్టయితే రోడ్ల మీద వచ్చే కార్లు ఎంత పెరిగిపోతుంటేనే మనకి పాపులేషన్ గ్రోత్ని మనం కంట్రోల్ చేసుకుంటానికి ఏ విధంగా అయితే పాపులేషన్ బయట వాళ్ళకి తీసుకెళ్లాలని చెప్పి ఈ విధంగా మనం ఒక ప్లాన్డ్ సిటీస్గా పెరగాలనే ఒక కోరికతో మనం దాన్ని జాగ్రత్త పరుచుకుంటా ఉంటే మనం దాన్ని కన్జర్వ్ చేయలేని పరిస్థితిలో బయట నుంచి అక్కడ తిండి లేకపోతే ఇంకో విషయాల్లోనో వాళ్ళు లోపలికి వచ్చారంటే దాన్ని మనం కాపాడుకోవాల్సిన ఒక నెసెసిటీ ఉంది. ఈ విషయంలో మరి ముస్లిమ్స్ ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఇది కాంగ్రెస్ లాంటి ఒక కుయుక్తి రాజకీయం తప్ప వేరేదేమీ లేదు. ఇటువంటి పార్టీలన్నీ కలిసి అది ఆ పార్టీయే కానివ్వండి లేకపోతే వేరే రకరకాల రాజకీయ పార్టీలు వారికి విషం జల్లటానికి ఒక అంశం దొరికింది తప్ప అంతేగాని ఇదేదో ముస్లిమ్స్ని బయట పంపించారనో లేకపోతే వాళ్ళని విడగొట్టాలి ఈ దేశం నుంచి అని కానీ ఆలోచన లేదని అందరూ కూడా దీని మీద విశ్లేషకులు మాట్లాడారు. అండ్ దాన్ని అర్థం చేసుకుంటాం కూడా చాలా ఈజీ. అందుకని అర్థం చేసుకోకుండా మాట్లాడే మాటలేదు. భూభాగ సంరక్షణ బాధ్యత విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్తో పోలిస్తే చొరబాట్లకు సంబంధించి? మీరు వేరే చాలా అంశాల్లో కూడా మనం గమనించినట్టయితే మన భారతీయులు చాలా చోట్ల ఇరుక్కుపోయినప్పుడు మొన్న సోవియట్ యూనియన్ అప్పుడు కూడా ఏ విధంగా వార్ జరుగుతుంటే యుక్రెయిన్లో వార్ ఏ విధంగా అయితే ఆపిచ్చి నరేంద్ర మోడీ గారు భారతీయులందరినీ మన భారతదేశానికి తిరిగి వచ్చారో అట్లా రకరకాల చోట్ల మన భారతీయులు ఎక్కడైతే ఇరుక్కుపోయి వాళ్ళ ప్రాణాలకి ఒక కష్టం వాటిల్లినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు వాళ్ళని వెనక్కి తీసుకొచ్చారో మనం ఇవన్నీ గమనించాల్సిన విషయం. మన పాకిస్తాన్తో కూడా వార్ జరిగినప్పుడు మన యోధుడు అక్కడ ఇరుక్కుపోయి ఫ్లైట్ కూలిపోయినప్పుడు అతను కూడా వెనక్కి తీసుకురావడానికి ఎంత కష్టపడి వాళ్ళని ఒక డిప్లొమసీని ఏ విధంగా మనం పాటిస్తూ మన సైనికులు మనం ఎట్లా వెనక్కి తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు రాకముందు ఏ విధంగా భారతదేశం దీంట్లో సక్సెస్ఫుల్ అయ్యింది, ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యి ఇవాళ వరల్డ్ లీడర్స్ అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని వారికి కూడా ఒక ఆదర్శంగా వాళ్ళు కూడా చూస్తూ ఆయన మాటకి ఏ విధంగా గౌరవిస్తున్నారో మనం అందరం ఇవాళ గమనించవచ్చు. కనుక ఖచ్చితంగా భారతదేశం ఇవాళ వరల్డ్ ప్లాట్ఫామ్లో ఒక డెవలప్డ్ నేషన్గా వికసిత్ భారత్ ఏ విధంగా డెవలప్డ్ నేషన్గా భారతదేశం ఎదుగుతుందనేది కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడాలని చెప్పుకోండి నేను చెప్తున్నాను. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మన భూభాగంలో కలబోతుందా? ఖచ్చితంగా కలుస్తుందని నేను నమ్ముతున్నాను. నా కోరిక కూడా అదే. ఇవాళ మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆ కళ 100 కోట్ల భారతీయుల కళ కూడా నెరవేరుస్తారని కూడా నేను నమ్ముతున్నాను. ఇటువంటి కళ ఎంతోమంది భారతీయుల కళలు నేను ఒక భారతీయ జనతా పార్టీగా కాదు నేను ఒక భారతీయుడిగా కూడా నేను కోరుకుంటాను. ఎందుకంటే మన భారతదేశాన్ని ఎవరు కూడా ముక్కలు చేయటం నాకు మాత్రం ఇష్టం లేదు. అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఒక స్వచ్ఛమైన నీతివంతమైన భారతీయుడు కనుక ఆయనకు కూడా అదే ఆలోచనలు లేవని అంటాం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కనుక ఆయన ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ప్రత్యేక హోదా అంశం ఇంకా మూతపడిందా? ప్రత్యేక హోదా అనేది మీరు గమనించినట్టయితే అంటే కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే ఇస్తా ఉంటున్నారు కదా, వాళ్ళు ప్రత్యేక హోదా అనేది వాళ్ళు ఏ విధంగా పొందుపరిచారు ఆ రోజు విభజన జరిగేటప్పుడు వాళ్ళే ఉన్నారు అక్కడ. ప్రత్యేక హోదా ఎటువంటి ప్రత్యేక హోదా మనకి వచ్చిందనేది చాలామంది ప్రజలకు తెలియదు. విభజన చట్ట హామీల్లో వాళ్ళు పొందుపరిచిన ప్రత్యేక హోదా మనకేమి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ లేని ప్రత్యేక హోదా అది. అంటే ఇండస్ట్రీస్ ఏదైనా పెడితే దానికి ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే సేల్స్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీలు కానీ ఇటువంటి అన్నీ కూడా ఎగ్జామ్ట్ చేసి ఉత్తరాఖండ్కి కానీ జార్ఖండ్కి కానీ ఆనాడు ఇచ్చిన స్పెషల్ స్టేటస్. కానీ ఆంధ్రప్రదేశ్కి అటువంటి స్పెషల్ స్టేటస్ కాదు. మనకి కేవలం ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి మనకి ఒక బెనిఫిట్ ఇచ్చారు. యూజువల్గా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా 60% సెంటర్ ఇస్తుంది, 40% మాత్రమే స్టేట్ భరిస్తుంది. యూజువల్గా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఈ విధంగా ఉంటాయి. కానీ మనకిచ్చిన స్పెషల్ స్టేటస్ ఎటువంటిదంటే 90% సెంటర్ ఇస్తుంది, ఒక 10% మాత్రమే మనం భరించాలి.
ఇటువంటి స్పెషల్ స్టేటసే మనకి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. అందుకనే దాన్ని ప్యాకేజ్ లాగా కన్వర్ట్ చేయడం చాలా సులువైంది. ఒకవేళ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చుంటే కనుక అప్పుడు కన్వర్ట్ చేయడం చాలా కష్టం అయి ఉండేది. అటువంటి స్పెషల్ స్టేటస్ ఆ రోజు అవైలబుల్ ఉంది ఇదే అని చెప్పి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఇంకా కొత్తగా ఇవ్వట్లేదు, పాతవి ఉన్నాయి, ఇటువంటి స్పెషల్ స్టేటస్ మీకు ఇవ్వటం కుదరదని చెప్పి వాళ్ళు అటువంటి లా ఆ రోజుకే తీసుకొచ్చారు. కాబట్టి ఇటువంటి స్పెషల్ స్టేటస్ మన దాంట్లో పొందుపరిచారు. మరి కాంగ్రెస్ ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నారు? వాళ్ళకి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలకి ఒక అబద్ధాలు చెప్పి దాంట్లో ఓట్లు తీసుకోవటం, వాళ్ళ దగ్గర నుంచే మన జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి అబద్ధాల రాజకీయం చేయటం అలవాటైంది. రైల్వే జోన్ అంశం మరి పరిస్థితి ఇవాళ మీరు గమనించినట్టయితే వాల్తేర్ రైల్వే జోన్ సెంటర్ ఆ రోజే ఇస్తానని చెప్పింది. దానికి కావాల్సిన ల్యాండ్ కానీ దానికి రకరకాల అంశాలు ఏదైతే రాష్ట్రం సెంటర్కి ప్రొవైడ్ చేయాలో అటువంటి ప్రొవిజన్స్ కోసం వాళ్ళు అడగటం జరిగింది. అది ఇంతవరకు స్టేట్ సెంటర్కి ఎటువంటి జవాబు చెప్పడం లేదు. ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలని ఏనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు కనుక అది 5 ఏళ్ళు కూడా దాన్ని మూతపరిచాడు. ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పవర్లోకి రాగానే ఈ అంశం మీద కూడా మనసు పెడతామని చెప్పి నేను ఖచ్చితంగా హామీ ఇవ్వను. ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా ఈ ఎన్నికల్లో? ఖచ్చితంగా అవుతుంది. దాంట్లో మీరు ఎటువంటి అనుమానం పడమాకండి. ప్రజలకి ఇటువంటి అనుమానాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తున్నారు. అట్లాంటిది ఎప్పుడూ జరగదు. జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అట్లనే టీడీపీ కార్యకర్తలు కలిసి పనిచేసేది మీరు గ్రౌండ్లో గమనించినట్టయితే ప్రతి ఒక్క ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అసలు ట్రాన్స్ఫర్ జరగకుండా ఉండటం అసాధ్యం అని కూడా నేను చెప్పగలుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయకూడదు? ఎవరు? ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయరని అసలు నేను పూర్తిగా ఎలా చెప్పగలుగుతాను? ఎందుకు వేయకూడదు? ఆయన అరాచకాలని మీరు తట్టుకోలేకపోతున్నారు కనుక వేయకూడదు. ఒక వ్యవస్థల నాశనం లేదా మీకోసం వ్యవస్థల విషయంలో ఒక్క విషయం అయితే నేను చెప్పగలుగుతాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూత్కి జాబ్ అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యాలెండర్ ఇయర్స్ గడిచిపోయింది. ప్రతి జనవరి 1కి నేను జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాను. మెగా డిఎస్సితో 30,000 జాబులతో నేను ఇమ్మీడియట్గా డిఎస్సి వేస్తానని చెప్పాడు. 5 క్యాలెండర్ ఇయర్స్ కూడా జరిగిపోయిన తర్వాత సమయం దగ్గర పడి ఆల్మోస్ట్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుందన్న సమయంలో ఆయన ఒక మినీ డిఎస్సి తీసుకొచ్చాడు. అసలు ఎగ్జామినేషన్స్కి టైం లేదు. మనం చూసాం, అయిపోయింది. అది నేను మాట తప్పను మడం తిప్పను అన్నాడు. ఏంటిది? ఈ అంశం ఇలా ఉండగా లిక్కర్దే మీరు చూసినట్టయితే నేను టోటల్ నిషేధం చేస్తాను, లిక్కర్ నిషేధం చేసి అప్పుడే ప్రజలకు ఓటు అడగటానికి వస్తానన్నాడు. మరి ప్రజలు ఎందుకు ఓటేయాలి మీరు నాకు చెప్పాలి. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి అంశాలన్నీ మీరు తీసుకున్నట్టయితే ప్రతి దగ్గర కూడా మాట తప్పాడు, మడం తిప్పాడు. ఇవాళ ఆయన ఇచ్చిన పథకాలన్నీ మీరు చూసినట్టయితే ఎవరికైతే పథకాలు అందుతున్నాయో వాళ్ళు సాయంత్రం అయితే ఇటువంటి చీప్ లిక్కర్ తాగి ఏ విధంగా ఆ డబ్బు వెచ్చిస్తున్నారో, అవి కాకుండా వాళ్ళ ఆరోగ్యాలు పాడై హాస్పిటల్స్కి ఏ విధంగా అయితే బిల్స్ కట్టాల్సి వస్తున్నాయో, అది కాకుండా కూడా మీరు గమనించినట్టే 700 నుంచి 1000 మంది ఈ చీప్ లిక్కర్ తాగి చనిపోవటం అనేది మన రికార్డ్స్లో ఉన్నాయి. చాలామంది పోలీస్ కేసులు కూడా నమోదు చేసుకోకుండా ప్రజలు బాధపడటం నా కళ్ళెదురుగా నేను చూశాను. వైఎస్ సునీత గారు నాన్నగారి హత్య గురించి, వివేక గారి హత్య గురించి చాలా ప్రెస్ మీట్లు ఈ మధ్య ఎక్కువ అవుతా ఉన్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు ఎందుకు సిబిఐ తత్సారం చేస్తుంది? అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో వచ్చి బెయిల్ నేర్చుకున్నారన్నారు. ఏం జరుగుతుంది? సిబిఐ ప్రతి అంశంలోనూ ఇన్వాల్వ్ అవ్వాలని మనం కోరుకోవటం ఏ విధంగా అయితే తప్పో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు గమనించినట్టయితే సిఐడిని ఇన్వాల్వ్ చేసి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయటమే కానీ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటమే కానీ మీరు గమనించినట్టయితే మనకి సిబిఐ అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏం నేర్చుకున్నారని కూడా నేను అడుగుతున్నాను. ఇవాళ ఖచ్చితంగా స్టేట్ మిషనరీ చాలా సెల్ఫ్ సఫిషియెంట్. జగన్మోహన్ రెడ్డి గారి క్రైములు కానీ అవినాష్ రెడ్డి క్రైములు కానీ బయట పెడతానికి మనకి సిబిఐ అవసరం లేదు. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి హత్యకి న్యాయం జరుగుతుంది, అది మా వల్లే అవుతుందని కూడా నేను చెప్పగలుగుతున్నాను. అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ పవర్లోకి రాగానే ఈ అంశాన్ని ఫస్ట్ టేకప్ చేయాలని చెప్పి కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటామని కూడా నేను చెప్తున్నాను. సార్, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నారు కదా, దాని లక్ష్యం ఏంటి? పనిచేస్తున్న భాగంలో ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది? నరేంద్ర మోడీ గారు వికసిత్ సంకల్ప యాత్ర రూపంలో ఒక యాత్రని మమ్మల్ని టేకప్ చేయమని ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రజలకి
ఎంతో ప్రేమగా ఇచ్చారో ఆ స్కీమ్స్ అన్నీ ప్రజల చెంత చేరటానికి ఫస్ట్ టైం ఈ 75 ఏళ్లలో గవర్నమెంటే ప్రజల గడప దాకా రావటం మనం చూసాం. దీంట్లో తీసుకొచ్చి వాళ్ళకి అర్థం కావట్లేదు చాలామంది రూరల్ ఏరియాస్లో అని చెప్పి ఈ యాత్ర చేపట్టడం జరిగింది. దాంట్లో ఒక డిజిటల్ స్క్రీన్ కూడా పెట్టి అసలు స్కీమ్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి, ఆ స్కీమ్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ స్కీమ్స్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అని చెప్పి కూడా వీళ్ళందరికీ ఆల్మోస్ట్ ఊరు తిరిగి మేము ప్రచారం చేయడం జరిగింది. అటువంటి యాత్రలో 50 lakhsకి పైగా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అట్లానే 50 లక్షలకు పైగా ఇన్సూరెన్స్ స్కీమ్స్కి సంబంధించి కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అట్లానే 33 లక్షలకి పైగా పిఎం కిసాన్ యోజన కార్డ్స్ కూడా మేము ఇవ్వగలిగాం. 25 లక్షలకి పైగా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. 22 లక్షలకి పైగా ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ కూడా ఇదే యాత్రలో వాళ్ళు నమోదు చేసుకుని మేము ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. అట్లానే 10 లక్షలు పిఎం స్వానిధి కార్డ్స్ కూడా అప్లై చేసుకున్నారు. ఈ విధంగా మేము ఈ సంకల్ప యాత్రలో ప్రజలందరికీ చేరువయ్యి వారికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి వాళ్ళకి ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా తెలియజేసి వాళ్ళకి అందడం జరిగింది. దాన్ని బట్టి గవర్నమెంట్ ప్రజల గడప దాకా రావటం ఏంటనేది నరేంద్ర మోడీ గారు ఈ వికసిత్ సంకల్ప యాత్రలో చూపించగలిగారు. వీళ్ళందరికీ కూడా మేము మళ్ళీ ఆ స్కీమ్స్ వాళ్ళు అవైల్ చేసుకున్నందుకు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్పి వాళ్ళందరినీ కూడా మేము సంతోషంగా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు ఫస్ట్ టైం మేము ప్రజల్లో ఈ చిరునవ్వు చూడటం ఈ యాత్రలో నేను చాలా మంది ముఖాల్లో కనిపించినాయి. ఓట్ బ్యాంక్ ఏమైనా పెరిగిద్దంటారు ఈసారి, అంటే పర్సనల్ లాస్ట్ టైంతో పోల్చితే? నేను అటువంటి అనుమానం ఎటువంటిది మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రజల చెంతకు వికసిత సంకల్ప యాత్రలో తీసుకొచ్చి 2047 కల్లా డెవలప్డ్ నేషన్గా భారతదేశాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనేది ఆయన సంకల్పం ఉందో ఆ సంకల్పం ముందుకి మనం పయనిస్తూ అది సహకారం అవుతుందని వాళ్ళకి నమ్మకం కలుగుతుంది వాళ్ళ భారతదేశ ప్రజలకి. అది ఆయన తీసుకొచ్చిన రకరకాల స్కీమ్స్ ఒక ఎత్తు అయితే దీంట్లో తీసుకొచ్చిన లాస్ కానీ మార్పులు కానీ మనం చేరువయ్యే విషయాల్లో జిఎస్టీ చాలా పెద్ద అంశం. ఇవాళ మీరు గమనించినట్టయితే ఎన్ని లక్షల కోట్లు ట్యాక్స్ కలెక్ట్ అవుతుందని కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా మన జీడిపి పెరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. 5 ట్రిలియన్కి ఏ విధంగా భారతదేశం పరిగెత్తుకెళ్తుందో చూస్తున్నాం. 11-12 స్థానం నుంచి వాళ్ళ 4th బిగ్గెస్ట్ ఎకానమీగా భారతదేశం ఏ విధంగా ముందుకు వచ్చిందో మనం చూస్తున్నాం. 3rdకి మనం చేరువ అవటానికి చాలా దగ్గరలో కూడా మనం ఉన్నామని కూడా నేను చెప్తున్నాను. ఈ విధంగా 3rd ఉన్న జపాన్ని కూడా మనం దాటొచ్చు. ఇవన్నీ కాకుండా ఒక వరల్డ్ లీడర్గా నరేంద్ర మోడీ గారు ఎదగటం, భారతదేశం కూడా చాలా ప్రగతి చెందటం, ఇండస్ట్రియలైజేషన్లో కానీ లేకపోతే మేక్ ఇన్ ఇండియానే కానీ ఈ విధంగా ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్ ప్రగతికి చేరువవటానికి ఆయన ఇచ్చిన ఇన్సెంటివ్స్ కానీ ప్రజలందరూ కూడా అవైల్ చేస్తూ ముందుకెళ్ళటం ఇవాళ భారతదేశంలో ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా వచ్చిందని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి డాక్టర్ కిల్లారి దిలీప్ గారి ఆలోచన అభిప్రాయాలు. ఏదైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు అంశం ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరుగుతుందని రాష్ట్రంలో అధికారంలో రాగానే రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో గాడిలోకి తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమం అందిస్తూ కేంద్రంలో మరోసారి మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.